తెలంగాణ సర్కార్ విజయవాడ హైదరాబాద్కు సంబంధించిన రోడ్డు మరమ్మతు పనులు మొదలుపెట్టింది. అయితే ఇందుకోసం కోమటిరెడ్డి వెంకరెడ్డి సార్ 300 కోట్లతోటి రేపు శంకుస్థాపన చేయబోతుండు. ఎందుకు అని అంటే అక్కడ ఉన్నటువంటి దానిలో ప్రధానంగా ఆంధ్రాకి వచ్చేటి ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చే ఈ మార్గం గుండానే. అయితే ఇందుకోసం రోడ్లు చక్కగా రేపు ఎటు చూసినా ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనికోసం 27 చోట్లలో కొత్త కన్స్ట్రక్షన్లు చేస్తారట. అయితే పైన పోయేందుకు మెయిన్ రోడ్లు కిందకి వచ్చేసరికి కింద ట్రాఫిక్ తిరిగేటట్టు చేస్తారట. అయితే ఇందుకోసం ఫ్లైఓవర్లు కట్టే ప్రయత్నం చేస్తుర్రు. చూడాలి మరి ఈ కారణంగానన్నా హైదరాబాద్ నుంచి విజయవాడకు పోయేటువంటి వాళ్ళకు రద్దీ కాస్త తగ్గేటట్టు ఉన్నది. అయితే ఇందుకోసం 300 కోట్లు ఖర్చు పెడుతుంది గవర్నమెంటు. అంతేకాకుండా రోడ్డు మధ్యలో ఉన్నటువంటి అక్కడక్కడ వానాకాలం వచ్చినప్పుడు మరమ్మతుల కోసం కూడా వీటిని ఉపయోగిస్తారట. మొత్తం 300 కోట్లు పెట్టి విజయవాడ నుంచి హైదరాబాద్కి వచ్చే మార్గాలన్నీ సరిచేస్తామని చెప్తుర్రు. దీంతో కాస్త ట్రాఫిక్ కష్టాలు తగ్గుతాయి. అంతేకాకుండా వస్తు రవాణాకు కూడా మంచిగా ఉపయోగపడుతుంది. తెలంగాణ నుంచి ఆంధ్రాకు పోవాలన్నా, ఆంధ్ర నుంచి తెలంగాణకు రావాలన్నా ఈ రోడ్డే ప్రధానం. అయితే దీని మీద మంచి చేస్తే రేపు పొద్దుటి కాలంలో ఎక్కువ రద్దీ జరుగుతుందని అనుకుంటున్నారు. అంతేకాకుండా దీని పక్కకే NH జాతీయ రహదారి పక్కన కూడా ఉన్నాయి. అయితే ఇవన్నీ చక్కగా అయితే తెలంగాణకు కాస్త రవాణా పెరిగే అవకాశం కూడా ఉన్నది.